రేవంత్ రెడ్డి సహకారంతో ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం పనులు పూర్తయ్యాయి. ఇక స్వర్ణ రంజిత శ్రీ లక్ష్మీ నృసింహుడు కాంతులీనుతున్నాడు. ఈ స్వర్ణ తాపడానికి ఎంత బంగారం వినియోగించారు, ఏ పనులు చేశారో పూర్తి వివరాలు చూద్దాం. దేశంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణ గోపురం కలిగిన ఏకైక ఆలయంగా ఇప్పుడు మన యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి ఆలయం నిలవబోతోంది. 68 కిలోల బంగారంతో తాపడం చేయించారు. నానో టెక్నాలజీతోటి బంగారు రేకులకు తాపడం చేశారు. 50 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలాగా దీన్ని నిర్మాణం చేపట్టారు. ఈ నెల 19 నుంచి మహాకుంభాభిషేకం ఉంది. నదీ జలాలతో విమాన గోపురానికి మహాసంప్రోక్షణ చేస్తారు. 19 నుంచి 22 వరకు పారాయణం, మంత్రజపం, పంచకుండాత్మక యాగం ఉంటుంది. 23న స్వర్ణ విమానావిష్కరణ, మహాసంప్రోక్షణ లాంఛనంగా ఉండబోతున్నాయి. ఇక ఆలయ హుండీల ద్వారా 1300 కిలోల వెండి, నగల రూపంలో వచ్చిన బంగారాన్ని విమాన